హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. అది వచ్చేసి ఏంటంటే అలసందలతో చాట్ అండి. చాలా బాగుంటుంది అనమాట. చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి హెల్దీ రెసిపీ అనమాట. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తినొచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక 250 గ్రామ్స్ ఈ అలసందల్ని తీసుకొని శుభ్రంగా కడిగి 6-7 గంటల పాటు నానబెట్టాను. ఇవి బాగా నానే చూడండి. ఇప్పుడు వీటిని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకొని ఇందులోకి నీళ్లు పోసుకోవాలి. ఇవి మునిగేంత వరకు పై వరకే వేసుకోవాలన్నమాట. ఇలా ఎక్కువ నీళ్ళు ఎందుకు పోస్తున్నానంటే ఈ నీళ్ళతో మనం కట్టుచారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుందన్నమాట. అలాగే రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ విజిల్స్ వచ్చేసి ఇవి బాగా మెత్తగా మ్యాష్ అయిపోతాయండి. సో 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చక్కగా ఉడికే చూడండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నింటినీ కూడా వంపి పక్కన పెట్టుకోండి. ఈ నీళ్ళతో మనం కట్టుచారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీటిని ఆరబెట్టుకోవాలన్నమాట, తడేమీ లేకుండా. ఇవి మొత్తం బాగా ఆరిపోయిన తర్వాత పోపు వేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఇలాంటి రెసిపీలోకి పోపు దినుసులు ఎక్కువ ఉంటే చాలా ఇష్టంగా తింటారండి, పిల్లలు కానీ పెద్దలు కానీ. ఇవన్నీ కూడా బాగా దూరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులో మెయిన్ ఏంటంటే కారం అసలు వేయరండి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా పచ్చగా దంచిన వెల్లుల్లి ఒక 3-4 వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా వేగాలన్నమాట. ఇందులోకి కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి, ఎండుమిర్చితోనే మనం స్పైసీనెస్ అనేది సరిపెట్టాలన్నమాట. సో ఇక్కడ బాగా పోపు వేగిందండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పసుపు ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఆ తర్వాత ఇక మనం ముందుగా కుక్ చేసుకొని ఆరబెట్టుకున్న అలసందల్ని ఇక్కడ వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట, పోపులో బాగా కలిసే విధంగా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు వేడి చేయాలండి. వీటికి 3-4 నిమిషాల తర్వాత స్టవ్ ఆపుకోండి. వేడిగా మనకి ఇక్కడ అలసందలతో చాట్ లేదా అలసంద గుగ్గిలు రెడీ అయిపోయాయి. చాలా బాగుంటుందండి. దేవుడికి పెట్టాలనుకుంటే మాత్రం ఉల్లిపాయ, వెల్లుల్లి అవాయిడ్ చేసి మిగతా ప్రాసెస్ అంతా కూడా చేసుకోండి. చాలా బాగుంటుంది. మంచి హై ప్రోటీన్ రెసిపీ అండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి హెల్తీగా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా మంచిదన్నమాట. మనకి టమ్మికి కూడా బాగా ఫుల్గా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ రెసిపీని హ్యాపీగా తినేసేయొచ్చండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.